గుడి గుడి బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. గురుగారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. కిషోర్ నంజలి లేడీస్ ఫస్ట్ కదా, అందుకనే ముకుంద మాధవ మధుసూదన హరే శ్రీకృష్ణ నమః. శ్రీ గురు దత్త జై గురు దత్త దత్త దత్త. జై శ్రీరామ్. అభయ్ హిందూ సేన ఆధ్వర్యంలో జాగో హిందూ అనే ఒక జై శ్రీరామ్. అభయ్ హిందూ సేన ఆధ్వర్యంలో జాగో హిందూ అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బహుభాషా కోవిదులు హిందుత్వ నినాదానికి పట్టుకొమ్మగా నిలిచిన వారు మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు. మరి వారు ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేస్తున్నారు. అది కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయం నుంచి. మరి ఆ వాయుదేవుని అనుగ్రహంతో ఆ శక్తితోటి ముందుకు సాగిపోతున్న వారు. మరి ఈ అభయ్ హిందూ సేన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ జాగో హిందూలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, పలువురికి తెలియజేయాల్సిన విషయాలు ఏంటో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే గురూజీ. హరే కృష్ణ. అమ్మ హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రస్తుతం హిందువులు బాగానే ఉన్నాం అని భ్రమలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం. భవిష్యత్తు ఎంత చీకటిగా ఉండబోతుందో ఎన్నో సంఘటనలు చెబుతున్నప్పటికీ కూడా మనం మోసం చేసుకుంటున్నట్లుగా నిద్రని విడిచిపెట్టకుండా అభద్రమైనటువంటి స్థితికి వెళ్తున్నాం. బంగ్లాదేశ్లో చూస్తున్నాం, మన దేశంలో వివిధ ప్రదేశాల్లో చూస్తున్నాం. అయినా ఇల్లు అంటుకుంది ఎక్కడో కాబట్టి మన ఇల్లు కాదు అని అనుకుంటున్నాం. కానీ ఒక 100 పూరిపాకలు ఉన్నప్పుడు ఎక్కడో అంటుకున్న మంటలు మన ఇంటి దాకా కూడా వస్తాయి. అలా రాకుండా, ఈ మంటలు మన ఇంటి దాకా రాకుండా ఉండడానికి తట్టి లేపేటువంటి కార్యక్రమమే జాగో హిందూ. జాగో అంటే లేవండి, మేలుకొనండి అనేటువంటి ఉద్దేశం. మేలుకొనకపోతే కోలుకోలేని దెబ్బ తగలడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వచ్చే తరం కాపాడుకోవాలంటే ఇప్పుడు నిద్ర లేవాలి, లేదా శాశ్వతంగా చావాలి. అది జరగకుండా ఉండాలంటే మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇది మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఇతరులు ఎలా ఉండాలో వాళ్ళు అలాగే ఉన్నారు, మనం ఎలా ఉండాలో అలా లేవు. కాబట్టి ఎలా ఉండాలో చెప్పడం కోసం మన వేదికపైకి చాలామంది స్వాములు, మాతాజీలు, పెద్దలు, పూజ్యులు వాళ్ళ యొక్క అనుగ్రహ భాషను కూడా ఈ కార్యక్రమంలో మన మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉండబోతుంది. కాసేపట్లో మనమంతా నగర సంకీర్తంగా అక్కడికి వెళ్దాం. అమ్మ, ఈ కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి ఈ ఛానల్స్ మహా కావచ్చు, లేదు కైజర్ అంటే మీనింగ్ ఏంటి? జర్మన్ కింగ్. ఎక్కడో విన్నాను, అందుకే అడిగా. సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ గారు గిఫ్ట్ కైజర్ అని చెప్పి భలే. ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళింది వీళ్ళతోనే కదా గురుగారు, ఢిల్లీ. వెరీ గుడ్. అదే అందుకే అది ఒక స్పెషల్గా ఉంటుంది. సో కైజర్ న్యూస్ వాళ్ళకి, మిగిలినటువంటి ఛానల్స్ వారందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న పెద్దమ్మ తల్లి విషయంలో మెయిన్ ఛానల్స్ పెద్ద ఉత్సాహం చూపించలేదు. మామూలుగా పార్టీల విషయాలు, కులాల విషయాల్లో ఉన్న ఉత్సాహం, ధర్మం విషయంలో కూడా ఛానల్స్ చూపించకపోతే ఈ టీఆర్పీ రేట్ కోసం మాత్రమే ఛానల్స్ సినిమా వాళ్ళు పనిచేస్తే రేపొద్దున్న మీకు అవేమీ లేకుండా పోతాయి. చాలా గుర్తుపెట్టుకోండి, హిందువులు మెజార్టీగా ఉన్నంతకాలం మాత్రమే ఆటలైనా, పాటలైనా, ఇంకేమైనా పీఠాలైనా, ఒకసారి మనం మైనారిటీ అయిన తర్వాత ఏవి ఉండబోవు. అందువలన అది దృష్టిలో పెట్టుకుని అందరూ బాధ్యతతో వ్యవహరిస్తారని. జై శ్రీరామ్. జై బోలో రాధా గురూజీకి జై. జై బోలో రాధా మనోహర్ దాస్ గారికి జై. రాధా మనోహర్ దాస్ స్వామి గారికి జై. రాధా మనోహర్ దాస్ స్వామి గారికి జై. రాధా మనోహర్ దాస్ స్వామి గారికి జై. అభయ్ హిందూ సేనకి జై. అభయ్ హిందూ సేనకి జై. అభయ్ హిందూ సేనకి జై. కదలాలి హిందువులు, కదలాలి హిందువులు, కదలాలి.
కదలాలి కదలాలి. ఒక్క పురుషుడికి 5 మంది పిల్లలు కనాలి. ఒక్క పురుషుడు 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 5 మంది పిల్లలు. ఒక్క పురుషుడు. లక్ష్మణ్ గారు వీరి గురించి ఒక మాట నాన్న, వీరి గురించి ఒక మాట నాన్న. లెజన్ కేర్ఫుల్. వీరు పుట్టు అందులు, కానీ మనం గుడ్డివాళ్ళమని మనకి చెప్పాలి అని చెప్పి నేను వీరిని పిలిచాను. ఏం చెప్పాను? కాదా? ఈ భౌతిక శ్లోకం వచ్చా? ఆయనకి మొత్తం భౌతికత వచ్చు. వారి పేరు నా యొక్క సెల్లో భగవద్గీత అవధాని. వారి పేరు లక్ష్మణ్ గారు, నేను అది మర్చిపోయాను ఎప్పుడో. వారి పేరు భగవద్గీత అవధాని. 700 శ్లోకాలు వారికి వచ్చు, అర్థం తెలుసు. ఓ కృష్ణుడు గుడి కట్టి, ఓ స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యి, 4 ఆడపిల్లల తండ్రి అయ్యి, భగవద్గీత బ్రెయిలీలో రాసిన ఒక్క ప్రపంచంలో. నీకు అర్థమవుతుందా? కాబట్టి మరి మనం గుడ్డివాళ్ళు అనాలంటే మా అన్నయ్య గుడ్డివాళ్ళు అనుకోవాలి, ఆయన్ని కాదు. కాబట్టి మన కళ్ళు తెరిపించాలి. నన్ను ఫోన్ వస్తుంది, ఎవరిదో కట్ చేయి. కాబట్టి వారి యొక్క భాషణం కూడా అక్కడ ఉంటుంది. వారు ఆదోని నుంచి వచ్చారు. మీరు ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోతుంది కార్యక్రమం. ఇక్కడ మైక్ ఉంది, మాట్లాడు. అక్కడికి వస్తా, నన్ను పెట్టిన వెళ్తా. రైట్ సార్, ఒక్క నిమిషం మైక్. మనము భారతీయులము. మన పురాతన గ్రంథం భగవద్గీత. ఒకప్పుడు గాంధీ మహాత్మా గారు అమెరికా వాళ్ళు పిలిచి మొట్టమొదట కింద భగవద్గీత పెట్టి, మధ్యలో ఖురాన్ పెట్టి, ఆ పైన బైబిల్ పెట్టినారంట. అందరికన్నా పెద్ద గ్రంథం మా బైబిల్ అని చెప్పినారంట. సరే, మీ బైబిల్ పెద్దగా ఉండొచ్చు, నేను ఇప్పుడే తెలియజేస్తానని ఆ కింద ఉన్నటువంటి భగవద్గీతను లాగేస్తారంట. అంటే అన్ని పుస్తకాలు కింద పడిపోయినాయి. అంటే అన్నిటికన్నా పెద్దది ఇప్పుడు మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. ఈ ప్రపంచంలో నాకన్నా గొప్పవాడు, గొప్ప వస్తువు లేదు. ధనంజయ, సూత్రం నా మనలు కూర్చబడినట్లు ఈ జగమంతా నా యందు నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి భగవంతుడు ఒక్కడే శ్రీకృష్ణ భగవానుడు. బలో శ్రీకృష్ణ పరమాత్మకి. మనం వారి యొక్క భాష అక్కడ కూడా విందాం. ఇంకొక పరిచయం కూడా మీకు చేసేయాలి. చేసి నేను మాట్లాడతాను, మీతో మాట్లాడే వెళ్తాను. అమ్మ మాట్లాడక. ఇక్కడ మంగమ్మను ఉండమ్మ. కాశీలో రేపు అక్టోబరు 24 నుంచి నవంబర్ 1 వరకు తెలుగు వైభవం పేరిట చాలా గొప్ప కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుని విశ్వనాథుడి సన్నిధిలో వెంకటనాథుని కళ్యాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో మన ఋషులు తెలుగువారి యొక్క వైభవాన్ని చెప్పాలని మా జగన్నాథ శాస్త్రి గారు, వీరిది అంటే వీరి ఇంటి పేరు జంధ్యాల, కానీ నేను మర్చిపోయాను, అసలు నాకు అది గుర్తుండదు. నా సెల్ ఫోన్లో డీజే అని ఉంటుంది. మీకు డీజే అంటే తెలుసు కదా, ఆ డీజే. మాకు డీజే అంటే వీరు దువ్వవారు, ఎప్పుడూ నవ్వువారు, నేనేమో రువ్వువాడిని. ఆ కార్యక్రమం చెప్పేయండి, అక్కడ మళ్ళీ చెప్తాను. ఈ కార్తీక మాసంలో కాశీలో విశ్వనాథుడి ఆలయ ప్రాంగణంలోనే మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణమైనటువంటి సాహిత్యము, సంగీతము, ధారణ, ఇలాంటి గొప్ప ఈ విద్య అంతా అక్కడ ప్రదర్శించాలనే సంకల్పం. అంటే ఈ సంగీతంలో, సాహిత్యంలో విశ్వనాథుడిని స్తోత్రం చేస్తూ ఉంటే ప్రపంచం అంతా లైవ్ చూడాలనే ఉద్దేశం. అలాగే అక్కడ గుళ్ళోనే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే ధర్మపురి నుంచి, భద్రాచలం నుంచి రాముడి కళ్యాణం, ఆ విశ్వనాథుడు చూడాలనే సంకల్పంతో మొత్తం తెలుగు దేవుడిని మన సొత్తు అయినటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ దేవతా కళ్యాణాలు విశ్వనాథుడు ఎదురుగుండా చేయాలని, ఇదందరికీ తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా మన తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధానంగా మనం అంత భక్తితో అనేక పూజలు చేస్తాం. 2 రాష్ట్రాల్లో అనేక హోమాలు, యజ్ఞాలు చేస్తాం. 1,00,000 మారేడు పండ్లు హోమం చేస్తున్నాం. అంతేకాకుండా వేదాలన్నిటికీ అభిషేకం, ఇవన్నీ చాలా పెద్ద కార్యక్రమం. క్రతువు కార్తీక మాసంలో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 దాకా 9 రోజుల పాటు జరుగుతోంది. వాళ్ళు ఆ దేవస్థానం వాళ్ళు మనందరికీ కూడా ఐడి కార్డులు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా వచ్చేటప్పుడు పూర్ణాహుతి నాడు 1వ తారీఖు, నవంబర్ 1వ తారీఖు బంగారపు నాగాభరణం కూడా తెలుగు వాళ్ళ కానుక కింద కేజీ బంగారంతో స్వామికి ఆభరణం కూడా చేయించారు. హర హర మహాదేవ. సర్వే జనా సుఖినో.
జై శ్రీరామ్ ఇంకా మనం బయలుదేరదాం. ఇది లాస్ట్ బైట్. ఇఫ్ యూ డోంట్ లిసన్ ఐఎమ్ గోయింగ్ టు బైట్. ఆ బైట్ వేరు, అర్థమైంది? ఎందుకంటే అక్కడ లేట్ అయిపోతుందన్న. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఈ లోపల ఎవరన్నా దర్శనం చేసుకొచ్చేయండి ప్లీజ్. అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ మాన్యశ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒకే పిలుపు మేరకు మోతీనగర్లో కమ్యూనిటీ హాల్లో ఇక్కడ వేలాది మంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ ఈరోజు జరగబోతున్నటువంటి మహత్కార్యం ఈ యొక్క హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఒక వినూత్నమైనటువంటి నామకరణం చేశారు, జాగో హిందూ అనేది. ఈ యొక్క కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి, ఈ యొక్క కార్యక్రమంలో ఏం ప్రసంగించదలుచుకున్నారు, దీనికి ఎంతమంది ముఖ్య అతిథులు వస్తున్నారు అనేది గౌరవనీయులు గురువులు వారి మాటలు హరే నమ హరే కృష్ణ. గురువు గారు మీరు చెప్పండి, జాగో హిందూ అనేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తలచారు. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సంకీర్తన చేసుకుంటూ అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఈ యొక్క కార్యక్రమంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ వేలాది మందిగా అక్కడ ఉన్నటువంటి సందర్భం అంటే ఆ కమ్యూనిటీ హాల్లో చాలా కిక్కిరిసిల్లిపోతున్నటువంటి హిందువులంతా ఏకమయ్యారు. మీరేం చెప్తలుచుకున్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందువులు మేల్కొంటున్నారు, జాగ్రత్త అవుతున్నారు. ఎప్పుడో వివేకానంద స్వామి వారు చెప్పినటువంటిదే, లేవండి మేల్కొనండి, రైజ్ అని చెప్పారు, వేకప్ అని చెప్పారు. నేను కొంచెం ఇప్పుడుండే కాలానికి అనుగుణంగా ఇఫ్ యూ డోంట్ వేకప్ వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు ప్యాకప్, మీన్ వెల్ యూ ఆర్ డూయింగ్ మేకప్. సో అందువలన నేను సరదాగా చెప్పిన, పొయిటిక్గా చెప్పిన జరగబోయేది అదే. ఒక 19 ఏళ్ళ అమ్మాయి, నాగపూర్ అమ్మాయి ఎక్కడికో చదువుకోవడానికి వెళ్ళింది. 2 రోజుల క్రితం అమ్మాయి ముఖం చెక్కబడి చంపబడి ఉంది. అలా సంవత్సరానికి 20,000 పైన లవ్ జిహాద్ కేసులు బయటపడుతున్నాయి. చాలామంది అమ్మాయిలు అలా నాశనం అయిపోతున్నారు. ఒక్క గర్భంలోంచో శివాజీ రావచ్చు, ఓ సంభాజీ రావచ్చు, ఒక మహాత్ముడు ఎవరైనా పుట్టవచ్చు, మనకు తెలియదు. కానీ వీళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ల లోపే నాశనం అయిపోయి శవాలైపోయి సూట్ కేసుల్లోనో లేకపోతే ఫ్రిడ్జుల్లోనో అలాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాబట్టి ఈ జాతి జీవంతో ఉండాలంటే తల్లులు బాగుండాలి, తల్లులు బాగుండాలంటే ఆడపిల్లలు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలంటే వాళ్ళకి గతం ఏమిటో మతం ఏమిటో తెలియాలి. ఈ గతం మతం తెలియని వాళ్ళే కథమైపోతున్నారు. కాబట్టి ఈ దేశానికి వెన్నెముక సనాతన ధర్మం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది. ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసమే ఈ జాగో హిందూ కార్యక్రమం జరుగుతుంది. దానికోసం మా ప్రయత్నం. చాలా సంతోషం మీరు వచ్చినందుకు. అక్కడ కూడా మీరు వస్తారని. గురుగారు, జాగో హిందూ అనేది రానున్న రోజులు ఎలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అభయ హిందూ సేన తరపున. నాన్న మనం మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవును, ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది మీరు ఎలా లాక్కు రావాలి, ఇది కరెక్ట్, తప్పదు.
అందరు రండి మరి వాకింగ్లో ఇవ్వాలి కదా ఎలా తలపండి
రండి. కాళ్ళు పట్టుకోకూడదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎవరి అమ్మాయి? నా బంగారు తల్లి. నాన్న? అవునా? ఒక్కదానేనా సోలో? ఒక్క మొదటి ఎవరైనా ఉంటే దాదాపు చాలా చేయాలి నాన్న. స్వామి ఇలాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉండాలి. అదే నన్ను ఇది యాంకర్ ఆవిడ కాదు అంజీ రాజగోపాల్. అమ్మా మొదలు పెట్టేది రాజగోపాల్. ఎవరు వచ్చారు? కరుణ కరుణ లేదా? కాశీ కాశీ కరుణ. పట్నాయక్ సార్ శిష్యులు మన మోహన్ అమ్మాయి తెలి అప్పుడు రాలే కదా మన మన ఇప్పుడు నేను మాట్లాడుతున్న నవ్వేవు కదా అమ్మ. ఏం పేరురా? సత్య. సత్య. సత్య నాకు ఇష్టమైన పేరు మా నాన్నగారి పేరు. ఇప్పుడు విజయలక్ష్మి కాదు మరి. మనం మోహం చేస్తాం. మనం మొన్న కలిసి ఎక్కడ మూవీది కదా గట్టిగా నెల కాదు. అది మూడే ఇది మూడే అదే బలే మూడు మూడు తల్లి. जी 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 మీరు కూడా మాట్లాడాలి. భగవంతుడు ఇచ్చే కదా కాలం చెప్పండి. ఎవరిని చెప్పబోయేవారు పంతులు గారు శివాలయం ఇక్కడ మనకు ఫేమస్. రాధామనోహర్ గారు, మీరు వినీత్ పరిక్ అని చెప్పేసి మా యజమాని ఐటీసీ డిస్ట్రిబ్యూటరు. వినోద్ వినీత్ వినీత్. మీరు వినీత్, మేము నవనీత్. మీరు కూడా హిందూ ధర్మం గురించి మోటివేట్ చేస్తారు. మీరు మళ్ళీ కలవండి. అమ్మా వాడి పేరు మీ వాడు కార్తీక్. మీ పేరు చేస్తారు మన ఏదో సమస్య చెప్పారు. చెప్పురా పట్నాయక్ సార్. మీరు
గుంటూరు నుంచి వచ్చారా? అంటే ఇక్కడే ఉంటున్నాం. నేను ఆహ్వానం పంపిస్తాను వచ్చాము. వీడి పేరు ఏమన్నా? శ్రీకాంత్. ఉండండి, మర్చిపోండి. ఫోన్లో మీరు రోజు నన్ను చూస్తారు కానీ నా మీరు చూడండి కాబట్టి గుర్తుండకపోతున్నాను. ఇదే ఫస్ట్ మీద కావాలి. నేను కూడా చాలా ఆలగడ్డ టచ్లో ఉండండి. మీరు ఇక్కడికి వెళ్ళాక ఏ ఊళ్ళో తీసుకున్నా నాకు వాట్సాప్ చేయండి. అప్పుడేమో రిజిస్టర్ అయిపోతుంది. ఇక్కడే మనం ఎయిర్పోర్ట్ అవి శ్రీకాకుళం రాజు కానీ నమ్మడం ఇదే నాకు కలుపుకోండి. యూట్యూబ్ లో రాంగ్ కామెంట్ పెట్టింది నేనే. యూట్యూబ్ లో రాంగ్ కామెంట్ పెట్టే కదా ఒకరోజు 1 అవర్ మాట్లాడారు రాము. గురుగారు ఈ హిందూ ధర్మం 10,000 కాపీలు కొట్టిస్తున్నాను. నాకు అవకాశం ఇస్తే 1 మినిట్ చదువుతాను. తర్వాత చాలా ఎఫెక్టివ్ రాస్తాను పాయింట్. రాలేకపోయినా మీ వాయిస్ విన్నాను. అల్లుడు గారు, అల్లుడు లెట్స్ గిల్లుడు. తెలుసు కదండి. సో తప్పదు నాకు తెలుసు కదా. మధ్య సార్ టేక్ కేర్ హరే చెప్పారు వాయిస్ పిలిచారా? పిలిచారు సార్, పిలిచారు. అమ్మ రావాలా? పిలిచావా? మరి ఇంకేది? అచ్చా మామూలుగా చెప్పారు. బాగున్నారా? మాట్లాడుతుందా మనం ఫోన్లో ఇప్పుడు వచ్చారు ఉండడానికి అస్సాం వరకు నెల్సన్ స్వామిజీ అని రాసుకున్నారు. మరి మాకు బాగా కిషోర్ నువ్వు నా వైపు చూస్తూ ఉండాలి. కాదు డ్యాన్స్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు అడిగాను నువ్వు చెప్తే వస్తాను. హరే కృష్ణ. ఆ బంగారు తల్లి అయ్యాక చైరన్న వేసి ఎలాగ తెచ్చి నన్ను వేసి జస్ట్ కాసేపే కాబట్టి మళ్ళీ అలాగా వేదిక మీదకి వెళ్ళి అమ్మ లైక్
మా శివయ్య మన అపార్ట్మెంట్లోనే అవునా శంకర ఉమా శంకర శివరామకృష్ణ నమస్తే పరమశివుడు అదే కావాలి ఇప్పుడు ఏంటి పిల్ల ఇప్పుడు రెడీ మ్యూజిక్ లేదు ఏది